మార్చుము దేవా. 73వ పాట, సాంగ్ నంబర్ 73 ఇన్ సత్యదైవ అర్చన. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను తొలగెడిదనుకా నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా. కాల్చుము దేవా. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను తొలగెడిదనుకా నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా. కాల్చుము దేవా. పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మించెను ఈ పోరాటము. పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మించెను ఈ పోరాటము. చేరదనెన్నడో కోరిన గమ్యము, చేరదనెన్నడో కోరిన గమ్యము. కొడిగట్టెనయా జీవన దీపము. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను తొలగెడిదనుకా నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా. కాల్చుము దేవా. గత కాలముని భక్తులనేకులు ఎక్కిరి చోద్యము ఈ పర్వతమును. గత కాలముని భక్తులనేకులు ఎక్కిరి చోద్యము ఈ పర్వతమును. బలహీనుడనగు నన్ను ఈతరి ఎక్కిల్చుముని సన్నిధి కుండను. బలహీనుడనగు నన్ను ఈతరి ఎక్కిల్చుముని సన్నిధి కుండను. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను తొలగెడిదనుకా నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా. కాల్చుము దేవా. అహమును ఇహమును బలమగువురులై పలుమార్లు నన్ను ఇలా పడదోసెను. అహమును ఇహమును బలమగువురులై పలుమారులు నన్ను ఇలా పడద్రోసెను. మట్టిని మనిషిగా చేసిన దేవా, నన్ను పావన పరచుము యేసయ్యా. మట్టిని మనిషిగా చేసిన దేవా, నన్ను పావన పరచుము యేసయ్యా. యాత్ర ముగించక మునుపే నన్ను
నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను తొలగిడిదనుకా నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పాడేరు నుండి కూడా పాస్టర్ జోసెఫ్ అండ్ మిసెస్ పుష్ప జోసెఫ్ మన మధ్యలోకి వచ్చారు. వారికి వెల్కమ్. వారు మన సహవాసంలో చాలా ఏళ్ళు, దాదాపు 25 సంవత్సరాలు అయిందా, దాదాపు 25 years దే ఆర్ ఇన్ అవర్ ఫెలోషిప్. పుష్పం అయితే ఇంకా వెనకట, మోర్ దాన్ 25 years. చాలా ఇవాళ గొప్ప పండగ జరుగుతూ ఉంది నాకు. One sister from South Africa and one family from Padir, one family from one Pastor Ji from Nagpur. बहुत बड़ा त्योहार, बहुत बड़ा फेस्टिवल हो रहा है इधर. Thank you Pastor Ji, you made our day. I am excited and I see the anointing of God upon you. आपके ऊपर वो मसा जो है मैं देख सकता हूँ. And प्रभु जी आपके हाथों के द्वारा बहुत बहुत बड़े बड़े काम भारत में करने वाले हैं. सारे भारत को खुदावंद यीशु मसीह अपने बरकत आपके द्वारा देने वाला है. ये मेरा मन का पूरा विश्वास है. ऑलरेडी मैं देख सकता हूँ क्या होने वाला है भारत में. In India we are going to see a great revival. Great revival. All the religious fanaticism is going to break down in India. All the religious fanatics are going to be divided and quarrel among themselves and never come back to power again. God is going to visit India and punish the religious fanatics. మతోన్మాదులను యేసు ప్రభువు వారు శిక్షించబోతున్నాడు. వాళ్ళలో వాడు కేసులాడుకొని నేరాల పాలై, జైలు పాలై, కేసుల పాలై నాశనం అయిపోతారు. వాళ్ళ అధికారంలోకి రావడానికి వీలు లేకుండా యేసు ప్రభు వారు చేస్తారు. మరి సెక్యులర్ శక్తులు మళ్ళీ ఒకసారి భారతదేశంలో అధికార పీఠం ఎక్కుతాయి. అప్పుడు మనం కూడా చక్రం తిప్పుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మై గాడ్ జీసస్ ఈజ్ అ గాడ్ హూ కెన్ చేంజ్ గవర్నమెంట్స్. హల్లెలూయా. బికాజ్ హీ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. सारा ब्रह्मांड का वो शासन करता है, हुकूमत चलाता है मेरा प्रभु यीशु मसीह. माई लॉर्ड जीसस is the government over the whole universe, so he can change the governments. This is what I believe with all my heart and I declare. ये होने वाला है. తప్పకుండా వీళ్ళందరూ నడ్డిరు కొడతాడు దేవుడు. ఏదో కొన్ని గుడులు గోలగొట్టి కొన్ని మసీదులు గోలగొట్టడం కాదు. యేసు ప్రభువు వస్తున్నారు తోలు తీయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. डोंट लूज करेज. हिम्मत नहीं हारना, हिम्मत लेके आगे बढ़ना प्रभु की सेवकाई में. We are going to see great and mighty things happen in our country. बैठे बैठे हुए घुटने में प्रार्थना करते करते हुए बहुत बड़े बड़े काम पूरे होने हम देखने वाले हैं. जरूर जरूर. మనం ఏం చెమటలుగా పరిగెత్తిన అవసరం అయితే let them run for Jesus. I am not objecting. लेकिन दिल में मैं बोल रहा हूँ, दिल में भागम भागी, गड़बड़ी और डरना, ये सब चिंता करना ऐसी बात नहीं. हम तो भागते हैं, फिजिकली भागते हैं. दिल में तो बहुत शांत रहते हैं. बहुत शांति के साथ बैठे बैठे हुए घुटने में प्रार्थना करते करते हुए सारा देश को पवित्र आत्मा के मसा के द्वारा पूरा प्रभु जी बदल देने का ये काम हम देखने वाले हैं. పరిశుద్ధాత్మ అభిషేకముతో మనం పరిగెడతాము, సేవ చేస్తాం, అన్నీ చేస్తాం. ఐ థింక్ ఐఎమ్ ద బిజియెస్ట్ ట్రావెలర్ ఇన్ ఇండియా ఫర్ 42 years.
But I don't worry. I do my job, but no worry. I know in my heart Jesus is on the throne. యేసు ప్రభు వారి సింహాసనం మీద ఉన్నాడు. నాకు పరేషాన్ ఏమున్నది? నా పని నేను చేస్తున్నాను. వితౌట్ వరీ, విత్ కాన్ఫిడెన్స్ ఐ డూ మై జాబ్ అండ్ ఐ గెట్ మై రిజల్ట్స్ బికాస్ జీసస్ ఈజ్ సుప్రీం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఒక చిన్న ప్రసంగం చేసి నేను ముగించి వేస్తాను. కొలస్సీ పత్రిక, కొలస్సీ పత్రిక, కొలస్సీ పత్రిక 1:18, the epistle unto Colossians church, 1st chapter and 18th verse. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు వినబడిన అనేక అద్భుత సాక్ష్యాల కొరకు నీకు స్తోత్రం. నీ కుమార్తె క్వీనారెడ్డి ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా తన అద్భుతమైన వండర్ఫుల్ టెస్టిమనీ కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పాస్టర్ విజయ్ మోహన్ గారు కొన్న దర్శనం రన్ ఫర్ జీసస్ త్రూఅవుట్ ఇండియా, వారి దర్శనం కొరకు నీకు వందనాలు. వారిని, వారి టీంని, ఆ 50 మంది యూత్ ఎవరైతే పరిగెడతారో వాళ్ళని మీరు ఆశీర్వదించండి. భారతదేశంలో గొప్ప ఉజ్జీవము, రివైవల్ రావడానికి ఈ రన్నింగ్ ఫర్ జీసస్ ఒక బలమైన సాధనంగా మీరు ఉపయోగించుకొని వాడుకొని ఫలింపచేయండి. మా ప్రభువా, మా మధ్యలో ఇంతవరకు మీరు సంచరించి మాతో మాట్లాడి నీ కృపను బట్టి మేము యోగ్యంగా నీ బలలో పాలు పొంద కృపను అనుగ్రహించి సహాయము చేసి పాలు పొందజేసి మా బీద కానుకలు అంగీకరించి మమ్మను దీవించి ఇదిగో మాతో మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకై నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరేం మాట్లాడతారో మాకు తెలియదు, మీ దాసునికి అసలే తెలియదు. మేమందరం ఎదురు చూస్తున్నాం, మీరు మాతో మాట్లాడండి, గొప్ప కార్యం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, one central idea of all the policies of God is that Christ must have the central place. The most important and prominent place should belong to Jesus, the Son of God. దేవుడు చేస్తున్నటువంటి సకల కార్యక్రమాలలో ఉండే ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలగాలి. ఎవరికి? ఆది సంభూతుడు, ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద యూనివర్స్. ఆది యందు వాక్యముండి ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించి లోక పాపములు మోసుకొని సిలువకి వెళ్ళి యజ్ఞమై, గొర్రెపిల్లగా యజ్ఞమై, మృత్యుంజయుడై పునరుద్ధానుడై సర్వ విశ్వానికి ఒక విమోచన కలిగించినాడు. ఆయనకు ప్రాముఖ్యత కలగాలి అన్నిటిలో. ప్రీఎమినెన్స్ ఇన్ ఆల్ థింగ్స్. In whatever you do or whatever God does, Jesus is the central figure. He is the core. ఒక వీల్ ఉన్నది, బండి చక్రం, దాని మధ్యలో ఒక ఇరుసు ఉంటుంది, దాని మీద మొత్తం తిరుగుతుంటుంది ఆ చక్రం. ఎంత పెద్ద చక్రమైనా
మధ్యలో ఒక ఇరుసు ఉంటుంది. ఆ సెంట్రల్ దాని మీద యాక్సెల్ మీద తిరుగుతూ ఉంటుంది చక్రం. ద హోల్ యూనివర్స్ ఈజ్ మూవింగ్, రివాల్వింగ్ అరౌండ్ వన్ సింగిల్ సెంట్రల్ పాయింట్. దట్ పాయింట్ ఈజ్ జీసస్. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ కనెక్టెడ్ టు దిస్ జీసస్. మీరు కూడా యేసు కనెక్ట్ అయిపోయినారు. మీరు ఎవరికి కనెక్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చారో ఆ యేసు ప్రభు వారు సెంట్రల్ పర్సనాలిటీ, సెంట్రల్ ఇష్యూ. ఆయన మీదనే మొత్తం అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, కానీ దాని మీద ఇప్పుడు నేను చెప్పేది చాలా చిన్న ప్రసంగం. సబ్జెక్ట్ చాలా పెద్దది. ఈ పాయింట్ మీరు బుర్రకెక్కించుకుంటే చాలు. యేసయ్య అన్నిటిలో ప్రముఖుడు, ప్రముఖుడు, ప్రముఖుడు. ఆయనే ప్రముఖుడు, ఇంకెవడు కాదు. ఇది తండ్రి అయిన దేవుని సంకల్పము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు లోక రాజకీయాలలో యేసుకు ప్రాధాన్యత, లోకపు వ్యాపారములో యేసుకు ప్రాధాన్యత, ఈ లోకంలో జరిగే సకల కార్యక్రమాలలో యేసుకు ప్రాధాన్యత, పరలోకంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలలో యేసుకు ప్రాధాన్యత. ఇది దేవుడు చూసుకుంటాడు, మనకు అర్థం కాదు. అది మనం అర్థం చేసుకునే సబ్జెక్ట్ కాదు, మన బుర్రకాయ సరిపోదు. మరి ఇంత పెద్ద సబ్జెక్ట్ మీద నువ్వు చిన్న ప్రసంగం ఎట్లా చేస్తావు సార్? ఏం తమాషా ఉన్నదా నీకేమన్నా? ఆర్ యూ చెవులో పూలు బెట్టింగ్? వాట్ ఆర్ యు ఆర్ ట్రయింగ్ టు డిసీవ్ అస్? యూ సే స్మాల్ మెసేజ్ అండ్ గో ఆన్ ఫర్ 2 or 3 hours అని చెప్పి అని మీరు కోపం చేయకండి, గుస్సా చేయకండి. మీరు ఇప్పుడు ఇంత పెద్ద సబ్జెక్ట్ను చిన్న ప్రసంగం ఎట్లా చేస్తానంటే, ఇక ఫోకస్ దేవుని పాలసీల మీద నుంచి షిఫ్ట్ చేసి మన పాలసీస్ మీద ఫోకస్ చేద్దాం. దేవుడు విశ్వములో, వ్యాపారములో, రాజకీయంలో క్రీస్తుకు సెంట్రల్ ప్లేస్ ఎలాగ ఇచ్చాడంటే ఇంక అది మన తలకాయకి మించినటువంటి అంశం. దాన్ని మొత్తం ఆ ఫోకస్ షిఫ్ట్ చేస్తున్నా. The focus now is on your life, your small house, your home. आपका छोटा सा एक घर है, छोटा सा एक आपकी ज़िंदगी, जीवन है, उसके बारे में हम सोचेंगे. అక్కడ కూడా అన్నిటికీ ప్రాముఖ్యం యేసుకు కలగాలి. వాట్ ఎవర్ యూ డూ, గివ్ జీసస్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ ప్లేస్. ఎనీథింగ్ కమ్స్ నెక్స్ట్ టు జీసస్. యేసయ్య తర్వాత ఏదన్నా. కొంతమంది ప్రేమలో పడతారు, ప్రేమలో పడి తర్వాత అది పెళ్లి సంబంధం కాదనుకో. కాకపోతే ఇక చాలా పరేషాన్ అయిపోయి, అయ్యో నేను బ్రతకలేను, నేను చచ్చిపోతానని మొత్తం ధైర్యం వదిలేసి, కొంతమంది ఏమో అయ్యో నేను అనుకున్న అమ్మాయి నాకు దక్కలేదని ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోతారు. అట్లా కాకుండా మనము టైం ట్రావెలింగ్ చేసి మనం గతంలోకి వెళ్ళి వాడు కోరుకున్న అమ్మాయి వాడికి దక్కలేదు కదా, అందుకు చచ్చిపోతున్నాడు కదా, దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసి మనం అన్ని పరిస్థితులు మార్చి వాడు అనుకున్న అమ్మాయి వాడు చేసుకునేటట్టుగా మనము అవకాశం ఉంటే మనం చేస్తాం. బికాజ్ వీ లవ్ దట్ బాయ్ కదా, వాడంటే మనకి ఇష్టం. వాడు అమ్మాయి అనుకున్న అమ్మాయి దొరకలేదు అని వాడు నిరాశపడి చచ్చిపోతున్నాడు కనుక మనం టైం ట్రావెలింగ్ చేసి మనము అంత రిపేర్ చేసి సిచ్యువేషన్లో మార్చి అమ్మాయి బ్రెయిన్ వాషింగ్ చేసి వాడు అనుకున్న అమ్మాయిని వానికి ఇచ్చి పెళ్లి చేద్దాం. కొన్ని సంవత్సరాలు అయినాక ఈమె దొరికినందుకే వాడు ఉరి పెట్టుకుంటాడు.
లవ్ ఫెయిల్ అయినందుకు కొంతమంది ఉరిపెట్టుకుంటే సక్సెస్ అయినందుకు ఉరిపెట్టుకుంటారు. అనవసరంగా నేను కొట్లాడి ఏమని పెళ్లి చేసుకున్నా సార్. అప్పుడు పెళ్లి కాకముందు వేరేగా ఉండే, ఇప్పుడు వేరేగా ఉన్నది అంటే అవును మరి పెళ్ళి అయినాక అందరూ ఒక తీరు ఎట్టుంటారు? లావు కదా కొంచెమని. అరే లావు సన్నం కాదు సార్ అసలు ఆమె మొత్తం ఆమె పరిస్థితి మారిపోయింది, మాట తీరు అన్నీ మారిపోయింది. అంతకుముందు ఎంతో ఏమండి అని అనేది ఇప్పుడు ఏరా అరే ఏందిరా అలాగ షాక్ తిని ఇప్పుడు మరి ఎన్నిసార్లు టైం ట్రావెలింగ్ చేస్తాము మనం, అలసిపోమా? కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే జీవితము మీద మీకు నిరాశ రాకుండా ఉండాలంటే, దేవుని కొరకు మీరు ప్రయోజనకరంగా బ్రతకాలంటే దేనికి మీరు ఎక్కువ అటాచ్గా అవ్వద్దు. ఇది బేసిక్ లెసన్ ఆఫ్ క్రిస్టియానిటీ. డోంట్ గెట్ టూ మచ్ అటాచ్డ్ టు ఎనీ పర్సన్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఎనీ రిలేషన్షిప్. నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఓన్లీ జీసస్ ఈజ్ ఇంపార్టెంట్. అదంతా మాయ. మనం పెళ్ళి కాకముందు ఈమెనే నా కొరకు పుట్టి, ఒక్కొక్కడైతే మరీ ముదురు పైత్యం, ఈమెనే నా పక్కటెముక సార్. దేవుడు దర్శనంలో బయలుపరిచి నా పక్కటెముకను తీసి దేవుడు ఈమెను తయారు అబ్బాయి ఎంత గొప్ప ప్రత్యక్షత. వీడి బొందేం కాదు, పక్కటెముకలు తీయటాలు ఎవరికి ఉండదు బాబు. ఒక ఆదాముకి ఒక్కడికే దేవుడు పక్కటెముక తీశాడు. ఇక మనకెవ్వరికి తీయలేదు, ఎవరి ఎముకలు వాడి దగ్గరనే ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఒక భార్య పక్కటెముకని తీసి భార్యను చేశాడంటే, ఇప్పుడు దావీదుకు 4-5 భార్యలు ఉన్నారు, మరి ఎన్ని ఎముకలు తీసి ఉండాలి? అందరు లీగల్లీ మ్యారీడ్ వైఫ్స్ కదా. హౌ మెనీ రిబ్స్ God might have removed from David? And more horrible case with Solomon, he will have no bones at all. If God should remove a rib and make one wife, Solomon had 1,000 wives, and there are no bones at all in Solomon. एक हड्डी भी नहीं बचेगा उसके अंदर, पूरा गोश ही गोश. So that is not the case, beta. Don't live in dreams. కలలలో బతుకొద్దు, అదంతా పిచ్చి బేవకూఫీ. నాకు ఇదంతా పెండ్లైన తరువాత వచ్చినటువంటి జ్ఞానోదయం కాదు, అర్థమైందా? పెళ్ళైన తర్వాత నాకు జ్ఞానోదయం కాలేదు, పెళ్ళి కాకముందే నాకు ఇంత తెలివి ఏడిచింది. ఆడవాళ్ళు ఏమి బాధపడకండి, తర్వాత వాళ్ళ జోలికి కూడా వస్తా. మమ్మల్ని అంటున్నాడు అనుకోకండి, వాళ్ళని కూడా అంటారు. అందరినీ సంతోష పెడతాయి ఇవాళ. ఇప్పుడు చిన్నప్పుడు నేను 14 years అప్పుడే ఫుట్బాల్ గ్రౌండ్ ఇందో కూర్చున్నాం. ఫుట్బాల్ గ్రౌండ్ కూర్చొని అందరూ 25 years 30 years మా టీం, నేను ఒక్కనే 14 ఏళ్ళు. When I was 14 years, I used to play football with the people of 30 years, seniors batch. అయితే అక్కడ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నాను. నేను వెళ్తానంటే వెళ్ళనియరు. వాళ్ళు ఏదో పెద్ద పెద్ద విషయాలు, వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్, నేనేమో 10th క్లాసు. వెళ్తానన్నా హే ఓఫీర్ నువ్వు ఉండాలంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటంటే ద గ్రేట్ సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అసలు ఆయన, హీఈస్ ద వన్ హూ సెడ్ దట్ స్టేట్మెంట్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ and women are from Venus. Sigmund Freud said it. They are so different. Women's psychology
and men's psychology is so vastly different. It is as if they came from two different planets. उतना अलग रहता है उनका मन और भावना और सोच, दूसरे प्लानెట్ से आए हुए सो लोग हैं, అంత డిఫరెంట్. తర్వాత సైకాలజీలో ఎవరన్నా కూడా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే యూ హ్యావ్ టు స్టడీ సిగ్మండ్ ఫ్రాయిడ్ and quote his books, otherwise you will never graduate in psychology. उतना बड़ा आदमी थे वो. मुसला नैनक सच पे उन्होंने बहुत बुढ़ापे में मर गया. उन्होंने मरते वक्त ऑन द डेथ बेड, his last words on the death bed is, what do women want? ये औरत लोग क्या चाहते हैं and such पे. The great Sigmund Freud did not know what women want. What can make them happy? సిగ్మండ్ ఫ్రాయిడ్కి తెలియకపోతే రంజితోఫర్కి తెలుస్తుందా? నీకు తెలుస్తుందా? ఎవ్వరికి తెలియదు. అయితే వాళ్ళు మా పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఉండి ఆడవాళ్ళని ఎట్లా సంతోష పెట్టాలని సిగ్మండ్ ఫ్రాయిడే అనుకొని చచ్చిపోయాడు. ఇది ఏంటిది అంటే నేను గమ్మున కూర్చుని, నేనే చిన్నపిల్లగాడిని, వాళ్ళు పెద్దోళ్ళు. ఫిర్ నువ్వు మాట్లాడేవిందా నన్ను కెలుకుతారు ఊరికే. అన్న నాకేం తెలుసు అన్న, మీరు పెద్దోళ్ళు మీరు చెప్పుకోండి, నాకేం తెలుసు అంటే, లే నువ్వు మామూలు కాదు, నువ్వు చెప్పాలి అన్న. ఇక అడిగారు కనుక చెప్తున్నానా, ఇక మనకేం తెలుస్తుంది అసలు, ముందు వాళ్ళకే తెలియదండి. నేను ఏం కావాలనో వాళ్ళకి తెలిస్తే తర్వాత మనకు తెలుస్తుంది. వాళ్ళకి తెలియకపోతే మనకి అరే ఫిర్ నువ్వు ఖతర్నాక్ మేధావు, నువ్వు కరెక్ట్ బై అని. నాట్ ఓన్లీ విత్ విమెన్, ఇట్ ఈస్ ట్రూ విత్ మెన్ ఆల్సో. వాట్ డూ మెన్ వాంట్? ఈవెన్ దే డోంట్ నో. వాట్ మేక్స్ దెమ్ హ్యాపీ? ఈవెన్ మెన్ డోంట్ నో. కొంతమంది భార్యలు దే ఆర్ ట్రయింగ్ టు ప్లీజ్ హస్బెండ్స్ ఆల్ దేర్ లైఫ్, త్రూఅవుట్ దేర్ లైఫ్, అదర్ డేస్ ఆఫ్ దేర్ లైఫ్. దే విల్ నెవర్ బీ ఏబుల్ టు ప్లీజ్ ద హస్బెండ్. నేను ఎంత మంచిగా ఉన్నా ఆయన సంతోషపడరు. ఈ మగవాళ్ళని ఎట్లా సంతోష పెట్టాలండి అని అనుకునే ఆడవాళ్ళు ఉన్నారు. ఇది కూడా ఉన్నది. నాకు ఒక హస్బెండ్ తెలుసు, వానికి సిగరెట్ అలవాటు. వాడు పట్టుకొని వెలిగించు అంటాడు. భార్య తెచ్చి ఇట్లా అగ్గిపుల్ల తెచ్చి ఇట్లా పెట్టబోతుంటే ఉఫ్ అని ఊదేస్తాడు. మళ్ళీ వెలిగించు అంటాడు. ఎంత సాడిస్ట్ వాడు, పండిలో కొట్టాలి వానికి అసలు. అవునా? 20 సార్లు సిగరెట్ పట్టుకుంటాడు, వెలిగించంటాడు, అది వెలిగించి తెస్తే ఉఫ్ అంటాడు. మనిషి పంద్య పశువ పిశాచవాడు. అటువంటి మగవాళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళ మీద మనం జోకులు వేస్తున్నామని అంటే వైసి వరుస రివర్స్ కూడా ఇక్కడ కూడా ఉన్నది. మగవాళ్ళందరూ పుణ్యపురుషుల? ఏనాడో వేమని చెప్పాడు, పురుషులందు పుణ్య పురుషులు లేరయా. విశ్వ లేరయ్య అన్నాడా వేరయ్య అన్నాడా? అది మగవాళ్ళు చెప్తానేమో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని మగవాళ్ళు చెప్పుకుంటారు. ఆ వేరులో నేను ఒకని అనుకొని, ఆడోళ్ళని చెప్పమంటే మాత్రం పురుషులందు పుణ్య పురుషులు లేరయ్యా విశ్వదాభిరామ వీరమని వాళ్ళు చెప్తారు. వాట్ మేక్స్ యూ హ్యాపీ? యూ మే బీ ఏ ఉమెన్ ఆర్ ఎ మ్యాన్, యూ డోంట్ నో. ఒకటి దొరికితే బాగుంటుంది అనుకుంటావు, దొరికిన తర్వాత ఇది దొరికినందుకే నాకు సంతోషం లేదంటావు. అరే ఎవడు హూ కెన్ హెల్ప్ యూ? అందుకే నేను చెప్తున్నాను, अगर मुझे ये औरत मिल गई तो मैं खुश रहूँगा, ये मर्द मिल गया तो मैं खुश रहूँगी, ये सब बकवास है, सब झूठे बातें हैं. तेरी चाहत की लड़की मिल गई तो भी तुम खुश नहीं होंगे. तुम चाहने वाले मर्द मिल भी गया तो तुम खुश नहीं रहोगी. तुम तब खुश रहोगे जब तुम्हें परमेश्वर मिल गया. దేవుడు దొరికినప్పుడు సంతోషం. దేవుడు దొరకాల నీకు,
అంత మాయా. నేను ఎన్ని ప్రేమ పెళ్ళిళ్ళు చేశాను నేను. అందులో నన్ను మించిన ప్రొఫెసరు, డాక్టరేట్ ఉన్నాడు ఎవడు లేడు. వరల్డ్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో ఈ ప్రేమలు, ప్రేమ వివాహాలు, సంసారాలు, భార్యాభర్తల గొడవలు తీర్చటాలు, దీంట్లో నాకన్నా అథారిటీ లేడు అసలు. సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా వస్తే కూడా అరే నీకు తెలియదు కూర్చొని చెప్తానంటాను నేను. అంత అథారిటీ నేను చెప్తున్నాను. కొంతవరకే నీకు ఆ భ్రమ, ఇది దొరికితే బాగుండు, ఇది దొరికితే బాగుండు. కానీ దొరికిన తర్వాత చాలా రాంగ్ స్టెప్ అయిపోయింది సార్ అని అనిపిస్తుంది. కానీ ఒకటి దొరికిన తర్వాత ఇది రాంగ్ స్టెప్ అని ఎప్పుడు నువ్వు అనుకోకుండా ఎప్పుడు ఉంటావంటే, దేవుడు నీకు దొరికినప్పుడు, సృష్టికర్త నీకు దొరికినప్పుడు ఇక నువ్వు లైఫ్లో ఎప్పుడు దాన్ని రిగ్రెట్ చేయవు. అసలు భక్తి అంటే ఏంటో తెలుసా? వాట్ ఈజ్ గాడ్లీనెస్? భక్తి అంటే ఏంటి? భక్తి అంటే సింపుల్ డెఫినేషన్ చెప్తున్నాను నేను. దేవునికి, సృష్టికర్తకు భార్య స్థానంలోకి నువ్వు రావడమే భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇఫ్ యు ఆర్ ఎ గాడ్లీ పర్సన్, మేక్ గాడ్ యువర్ హస్బెండ్. డజంట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ అ ఉమెన్ ఆర్ ఎ మ్యాన్. మేక్ గాడ్ యువర్ హస్బెండ్. దేవుడు నా భర్త అనుకో. దేవునికి వైఫ్ పొజిషన్లోకి రావడమే భక్తి. నేనైతే దేవుని వైఫే, దేవుడు నా హస్బెండ్. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యత, ఇంకా దేనికి లేదు. మిగతాదంతా కూడా మతలబీ, ఫర్ ద టైం బీయింగ్. కొంతకాలానికి కావాలి కనుక, ఈ శరీరం ఉన్నంతసేపు, ఈ భూమి మీద ఉన్నంతసేపు భార్య కావాలా, భర్త కావాలి. పిల్లలు పుట్టారు కనుక వాళ్ళని మనం ఏదో చూసుకోవాలి, వాళ్ళని పోషించి వదిలేలేం కదా గాలికి. రోడ్డు మీద వదిలేస్తాము పిల్లల్ని. అందుకొరకు ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, పోషించాలి, బాధ్యతలు. ఇవన్నీ మనము ఒక డ్యూటీగా మనం చేస్తాం. హృదయముతో మనస్ఫూర్తిగా అటాచ్ మాత్రం దేనికి కూడా 100% కావద్దు. ఓన్లీ గాడ్ షుడ్ బి యువర్ మోస్ట్ ప్రామినెంట్ అటాచ్మెంట్. నేను చాలాసార్లు చెప్పాను, అరే ఎవరికి ఏం కావాలో ఏ మనిషికి తెలియదు అన్న. వాట్ డు విమెన్ వాంట్, వాట్ డు మెన్ వాంట్. మగవానికి ఏం కావాలని ఆడవాళ్ళు పరిశాన్ అవుతున్నారు, ఆడవాళ్ళకి ఏం కావాలని మగవాళ్ళు పరిశాన్ అవుతున్నారు. అసలు అందరికీ ఏం కావాలంటే సృష్టికర్త కావాలి. అప్పుడు వీడి మెంటల్ బిహేవియర్ అంతా పోతుంది, ఈ పాగల్ పని అంతా అప్పుడు పోతుంది. దేవుని బిడ్డల అప్పటిదాకా ఇద్దరు పాగలే. ఇది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటుంది, వాడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఈజ్ యూ బికమ్ గాడ్స్ వైఫ్, ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ వైఫ్, ఎ పార్ట్ ఆఫ్ ద బ్రైడల్ చర్చ్. వధువు సంఘములో నీవు ఒక భాగమైపో. దేవుడు నా భర్త అనుకో. నువ్వు పురుషునివైనా నువ్వు స్త్రీవైనా నీ బ్రతుక్కి ఒక అర్థం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకైతే ఎవరు అంత ముఖ్యం కాదు. భార్య ముఖ్యమే, కానీ యేసయ్య కంటే అయితే ముఖ్యం కాదు. బిల్కుల్ నహీ, హర్గిజ్ నహీ హై. वाइफ इम्पोर्टेंट है, लेकिन यीशु मसीह से भी ज़्यादा इम्पोर्टेंट नहीं है, बिल्कुल नहीं. పిల్లలు ముఖ్యమే, బట్ నాట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జీసస్. ఏదైనా సరే అన్నిటికంటే ప్రాముఖ్యము యేసుదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ అటాచ్మెంట్ అక్కడ ఉండాలా, అప్పుడు మిగతావన్నీ లైన్లో పడతాయి. ఏది ఉన్నా బాగుంటావు, ఏది లేకున్నా బాగుంటావు. నాకు అర్థం కాదు, రక్షణ లేని రక్షణ పొందిన పిల్లలు ఎట్లా ప్రేమిస్తారో నాకు బియాండ్ మై అండర్స్టాండింగ్. मेरा समझ का बाहर ये बात है. जो प्रभु यीशु मसीह के अंदर जो उद्धार पा लिए हैं, वैसे जवान लड़के लड़कियां, born again girls and boys,
ये लोग दुनियादारी वर्ल्डली पीपल को कैसा मोहब्बत करते हैं, कैसा चाहते हैं, कैसा प्यार में ఎంటర్ అవుతుంది, ఎట్లా ప్రవేశిస్తారు. ఆ అబ్బాయి నాకు చాలా ఇష్టం కానీ ఆయన క్రిస్టియన్ కాదు. మరి ఎట్లా ఇష్టపడ్డావు? హౌ డూ యూ గివ్ హిమ్ ద స్టేటస్ ఈక్వల్ విత్ యూ? హీ ఈజ్ నాట్ బార్న్ అగైన్ అండ్ యు ఆర్ బార్న్ అగైన్. యు ఆర్ ఇన్ గాడ్స్ ఫ్యామిలీ, హీ ఈజ్ నాట్ ఇన్ గాడ్స్ ఫ్యామిలీ. నీతో ఈక్వల్ స్టేటస్ ఇవ్వకూడదు. జనాభా లెక్కలలో లేరు వాళ్ళు. ఎవడైనా రక్షణ పొందకుండా ఉంటే అంత అందగాడైనా, కండలు తిరిగినటువంటి గ్రీకు వీరుడైనా సరే, వీడు మనిషి ఆకారంలోనూ ఒక వింత ప్రాణి అనుకోవాలి తప్ప మనిషి అనుకోవద్దు. రక్షణ పొందాను, నేను సత్య సంబంధిని, సత్యం కొరకు, యేసయ్య కొరకు నా ప్రాణమైన ఇస్తాను అనుకుంటే, అరే వీడు మనిషిరా అనుకొని అప్పుడు నువ్వు ఇష్టమైతే ప్రేమలో పడు. నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అప్పుడు కూడా ప్రేమలో పడడం అని అంటే సరే, ఏదో అదొక క్యాజువల్ థింగ్ అంతే తప్ప, ఒకవేళ జరగకపోతే చచ్చిపోతా అని అంత వెర్రితనం మాత్రం మంచిది కాదు. నేను ఇదిగో ఇంతమందిని చూసుంటానని ఇంతకుముందు ఒక 6 నెలల కిందట ఇటు అనాలంటే అనబోయి చేయి తీసేసేది. ఎందుకంటే ఆడ ఎక్కువ లేవు కాబట్టి. నేను ఏం చెప్పాలంటే అరే ఎంతమందిని చూసాను తెలుసా, ఇంతకంటే ఎక్కువ మందిని చూశాను అని అనాల్సి వచ్చేది. ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగినాయి. మరి ఒకప్పుడు నాకు ఎంత జుట్టుండో అంతమందిని నేను చూశాను. ఒకటి కావాలంటాడు, అది దొరికిందాక ప్రయాసపడతాడు. దొరికిన తర్వాత అదే వాడికి ఒక ఉరి అయిపోతుంది, వాడు చచ్చిపోతాడు. స్నేహితుల కొరకు చచ్చిపోయిన వాళ్ళు, ప్రేయసి కొరకు, ప్రియుడి కొరకు, భార్య కొరకు చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది నాకు తెలుసు. వాళ్ళ జీవితానికి అర్థమే ఉందండి. దేవుడు ఏం బహుమానం ఇవ్వాలి? దేవుడు ఒకటే మాట్లాడతాడు పైకి వెళ్ళిన తర్వాత, ఓరి పిచ్చోడా, ఓసి పిచ్చిదానా, మిమ్మల్ని మొగుళ్ళ కొరకు, పెళ్ళాళ్ళ కొరకు నేను సృష్టించలేదు, నా కొరకు సృష్టించుకున్నా. నా కొరకు ఏం చేశారు మీరు? నిన్ను భార్య కొరకు సృష్టించలేదు, భర్త కొరకు సృష్టించలేదు. సృష్టికర్తను నేను, నా కొరకు సృష్టించుకున్నా. మీరు నా కొరకు ఏం చేశారు అంటే, మరి అమ్మాయి కూడా వదిలేస్తావు ఫూల్, అది చూడ ఆల్రెడీ అక్కడ కాలుతుంది, అది పో దాంతో. అమ్మాయి అంటే పిచ్చోడా, నేను సృష్టికర్తను, నా కొరకు నేను సృష్టించుకున్నాను, నా కొరకు ఏం చేసావు నువ్వు అంటే ఇంత ఇంపార్టెంట్ అనుకోలేదు స్వామి. ఎందుకు అనుకోలేదు? మరి బైబిల్ చదవలేదా? అన్నిటిలో యేసుకు ప్రాముఖ్యము కలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయనను ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలంటే ఆయన్ను ప్రభువుగా ప్రతిష్ఠించమన్నాడు. అంటే 1 పేతురు 3:16 చూడండి దయచేసి. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. 1 Peter 3:16 మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. I'm very sorry to say that many Christians, great majority of Christians have not yet made Jesus the Lord of their life. They have not yet made Jesus the King in their heart. యేసు ప్రభువును ఇప్పటిదాకా ఇంకా ప్రభువుగా ప్రతిష్ఠించుకోలేదు చాలామంది. ఒక మాట బాగా గమనించాలా, ఈ ఒక్క ముక్క చెప్పి ముగించేస్తాను. राजा का ये हक होता है, वो कानून बना भी सकता है, अगर चाहे तो कानून तोड़ भी सकता है. రాజుగారు శాసనం చేస్తాడు, శాసనం తీసిపారేస్తాడు కూడా. ద కింగ్ ఈజ్ ద లా మేకర్
and he has the right to be the law breaker also. I am the Lord over the law. ధర్మశాస్త్రమునకును నేను ప్రభువును అన్నాడు ఆయన. ధర్మశాస్త్రానికి ప్రభు. జీసస్ ఈజ్ ద లార్డ్ ఓవర్ ద లా. ఏమరా ధర్మశాస్త్రం అంటే అది కూడా నేను ఇచ్చిందే, ఐ కెన్ చేంజ్ ఇట్ ఆల్సో అన్నాడు. హీ సో పవర్ఫుల్. ప్రియులారా, ఆయన ఏమన్నా చేస్తావు, దయచేసి రాజుతో ఎట్లా మాట్లాడాలో తెలుసుకోండి. एक राजा से कैसा बात करना ये सीख लेना है हर मसीही लोग को, हर आदमी को ये सीख लेना. राजाओं के राजा कैसा उनके साथ रहना और बात करना, ఎలాగ మాట్లాడాలో నేర్చుకోవాలి. 90% of Christians, they don't know how to behave with the King of Kings. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇదివరకే నేను చెప్పాను వేరే సందర్భంలో. నకరికల్లో నేను 1981లో నేను ప్రార్థన చేస్తున్నా. యేసయ్య మాట్లాడాడు. నేను పిలిచిన పిలుపు నీకు తెలుసా అంటే అర్థం కాలేదు ప్రభువా. అంటే నీవు సత్యానికి స్తంభం ఆధారము అయిన సంఘాన్ని కట్టాలి అంటే, ఓహో దేవుడు నన్ను సంఘాలు కట్టమంటున్నాడు, అయ్యో బాబోయ్ దేవానికి స్తోత్రం అని ఆ ఎక్సైట్మెంట్లో ప్రార్థనా గది నుండి దేవుడు మాట్లాడగానే ఆ షాక్, ప్లెజెంట్ షాక్, ఆ దిగ్భ్రాంతికి నేను ఆనందభరితున్నైపోయాయి. బాబోయ్ దేవుడు నా ద్వారా సంఘాలు కడతాడని వెంటనే బోల్ట్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చి పిచ్చోడ్లాగా నకరికళ్ళు మొత్తం పరిగెత్తాను. సందులు గొందులు, మెయిన్ రోడ్డు, ముఖం మీద చిరునవ్వు, ప్రకాశమానమైన కాంతి. పలకరిస్తే వాడు నా హలో అంటున్నా, ఏం మాట్లాడడం లేదు, తిరుగుతూ ఉన్నాను పిచ్చివాడిలాగా. దేవానికి స్తోత్రం, నన్ను సంఘాలు కట్టడానికి పిలిచావా అనుకున్నా. 82లో మళ్ళీ వచ్చాడు ఆయన. నేను పిలిచిన పిలుపు నువ్వు గ్రహించితివా అంటే, ప్రభువా నాకు అర్థం కాలేదు. ఒక సంఘాన్ని కట్టమన్నావు, మరి ఆల్రెడీ ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి కదా, నాదొక కొత్త డినామినేషనా? ఉన్న కన్ఫ్యూజన్కి ఇంకో కన్ఫ్యూజన్ కలపడానిక ఎందుకు అని 82లో 1 year అయినాక అడిగా. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఈ సంగతి నేను నీకు సంవత్సరం క్రితమే చెప్పాలనుకున్నాను. నేను రాజాధిరాజును, నేను మాట్లాడుతుంటే నువ్వు మర్యాద కూడా లేకుండా లేచి బోల్ట్ తీసుకొని వెళ్ళి, నేను ఇక్కడే ఉన్నాను మాట్లాడుతున్నాను, నువ్వు మధ్యలో లేచి వెళ్ళిపోయావు. నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతావా? ఒక మహారాజు మాట్లాడుతుంటే వెళ్ళిపోతాడు సేవకుడు? సెలవు తీసుకొని పోవాలి, తెలీదా నీకు? భయం వేసింది నాకు. ప్రభువా నన్ను క్షమించు, పిచ్చోని తండ్రి, నాకు తెలియదు కదా, నాకెవరు నేర్పించలేదు, ప్రార్థన ఎలా ముగించాలో తెలీదు, నన్ను క్షమించు తండ్రి. కోప్పడకంటే, కోపపడేవాడిని అయితే మళ్ళీ రాను కదా, నీ మీద ప్రేమ కనుకనే వచ్చాను, క్రమము నేర్చుకో అన్నాడు. సరే తండ్రి, ఇంకొకసారి ఎప్పుడు నీ సన్నిధి నుండి నీ సెలవు లేకుండా వెళ్ళను తండ్రి, అయిపోయిందా మాట్లాడడం అని అడిగి వెళ్తాను, ఆ మాట మీద ఉండు అని అన్నాడు. ఏమండి, మన ఇష్టం వచ్చినట్టు మోకరించి ప్రార్థన చేసి గడగడ కావాల్సినవన్నీ చెప్పి చేసునామని ఏడ్చున్నాం ఆమేన్ అని వెళ్ళిపోతాడు. వచ్చినప్పుడు సెలవు పొందలేదు, పోయేటప్పుడు సెలవు పొందలేదు. దేవుని దగ్గరకు ఏటీఎం మెషిన్ దగ్గర పోయినట్టు పోతారు వస్తారు. అక్కడ ఉంది రాజాధిరాజన స్పృహ ఉందా ఏమన్నా? రాజుగారి సన్నిధిలోకి భయంగా ప్రవేశించాలి, ఆయన సన్నిధి నుండి వెళ్ళేటప్పుడు భయంగా వెళ్ళాలి. తెలుసా? ఏటీఎం దగ్గర కార్డు పెట్టి పని చేసి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు పర్మిషన్ అడగవు. యూ డోంట్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద ఏటీఎం మెషిన్ వెన్ యూ వాంట్ టు లీవ్ దట్ రూమ్. God is not an ATM machine. He is a person and King of Kings and the Lord of Lords.
when you want to leave his presence, take his permission, because you are in the presence of the king. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి దగ్గర పోయినాం అనుకో, ఆయన దగ్గర పోయి అసలు ఇంటర్వ్యూనే దొరకదు, ముఖ్యమంత్రులకే దొరకదు ఇంటర్వ్యూ. సరే నీకు దొరికిందనుకో, ఆయన ముందు కూర్చొని మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడుతూ నీకు కొన్ని సంగతులు చెప్పబోతుంటే లేచి వెళ్ళిపోయినావు అనుకో సైలెంట్గా, మళ్ళీ ఎప్పుడైనా రానిస్తాడు ఇక. అరే ఆ పాగల్ గారిని ఎవరు అసలు, వానికి ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చింది, స్టూపిడ్ ఫెలో, నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోయాడు, నా విలువైన సమయం పాడైపోయింది అన్నాడు. యేసు ప్రభు అంటే అందరికీ తెలుసు, ఆయన మరియ కుమారుడని తెలుసు, కన్యకుమారుడు, ఆది సంభూతుడు, సృష్టికర్త, రక్షకుడు, పాపములను క్షమించువాడు, రోగములను స్వస్థపరచువాడు, అందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం ఏమిటో, గాంభీర్యం ఏమిటో, ఆయన ముందు ఏ రీతిగా మసలుకోవాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో తెలిసిన వాళ్ళు బహు తక్కువ. ఏదో మెషిన్ దగ్గర పోయినట్టు పోతారు వస్తారు, కానీ నిజముగా దేవుని సన్నిధి అనుభవించరు. చాలా నా చిన్నతనంలోనే ప్రభు అన్నాడు, మనకు అలవాటేంటి మోకరించి, ప్రభువా నాకు మంచి జ్ఞానము దయచే, అది దయచే, డబ్బులు దయచే, బట్టలు దయచే, అన్ని దయచే, యేసు నామములో ఆమేన్ అని వెళ్ళిపోతాం. ఏందిరా ఇది, నువ్వు చెప్పేది చెప్పావు, నేను చెప్పేది వినవా? నువ్వు చెప్పేది చెప్పావు, నేను చెప్పేది వినవా? तुम्हें जो कहना है तुम कह दिया, फिर मुझे जो कहना है क्या वो मेरी बात तुम नहीं सुनोगे? స్నేహితులు అన్నాడు యేసయ్య, స్నేహితులు అన్నాడు. స్నేహితులు అంటే స్నేహం ఎట్లుంటుంది చెప్పండి నాకు? ఇద్దరు మాట్లాడితే స్నేహం అవుతుందా, లేకుంటే ఎప్పుడు ఒకడే మాట్లాడుతూ ఇంకోటి ఏ మాట్లాడు దిక్కులు చూస్తుంటే స్నేహం అవుతుందా? స్నేహితులు అన్నప్పుడు కాసేపు ఇతను మాట్లాడాలి, కాసేపు అతను మాట్లాడాలి. ఇతను మాట్లాడితే ఆయన వినాలి, ఆయన మాట్లాడితే ఈయన వినాలి. అదే కదా స్నేహం. మరి దేవుడు నీ స్నేహితుడైతే నువ్వు మాట్లాడేటప్పుడు దేవుడు వింటాడు, దేవుడు మాట్లాడితే నువ్వు వినాలి. అది కంప్లీట్ ప్రేయర్. దేవునితో సహవాసం ఉందా? ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నావా? మాట్లాడాలి, వినాలి. ఇది ఒక స్టేజ్. ఇంకా హయ్యర్ స్టెప్ ఏంటంటే, ఆ మాట్లాడేటప్పుడు వినేటప్పుడు ఆయనను ఉన్నత లోకానికి మహారాజు, సర్వ బ్రహ్మాండానికి రాజుగా, ఆయన గొప్ప ప్రభావాన్ని, అధికారాన్ని గుర్తించి మాట్లాడాలి. ఏదో మామూలు మనిషితో మాట్లాడినట్టు కాదు. ఆయన అధికారాన్ని, మహిమను, ప్రభావాన్ని గుర్తించి మాట్లాడాలి. ఎప్పుడూ ఒకలాగానే కాదు. మరి ఇదే చమత్కారం. ఒక్కొక్కసారి ఆయన వేరే మూడ్లో ఉంటాడు. ఒక్కోసారి ఆయనతో ప్రియురాలిలాగా మాట్లాడాలి. మోకరించి మహారాజా అని మాట్లాడుతుంటే చాలా దగ్గర, ఐ లవ్ యూ టుడే, నేను అంటే చాలా ప్రేమ ఉంది నాకు, కావలించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి అంటాడు. అమ్మమ్మ వద్దు మహారాజా, మీరు మహానుభావులు, మీరు నన్ను ముద్దు పెట్టుకోవద్దంటావా? తిక్కలోడా, నేను మహానుభావుని, నాకు నువ్వు చెప్తే తెలుస్తుందా? మహానుభావుని, బట్ ఐ లవ్ యూ, కమ్ ఐ వాంట్ టు కిస్ యూ అని అంటే వెళ్ళాల. మహారాజులకు కూడా భార్యలు ఉంటారు కదా, ఆమె ఏమని పిలుస్తుంది? మహారాజా, నా ఏలినవాడు, నా ప్రభు అంటుంటుంది. సో ఏలినవాడు రైటే, కానీ ఇప్పుడు నేను ఐఎమ్ యువర్ హస్బెండ్, కమ్ ఇన్ ద స్టేటస్ ఆఫ్ ఎ వైఫ్. ఒక్కొక్కసారి భార్యగా ఆయన దగ్గరికి రావాలి, ఒక్కొక్కసారి దాసునిగా రావాలి, ఒక్కొక్కసారి ఆరాధకునిగా రావాలి, ఒక్కొక్కసారి స్నేహితునిగా రావాలి.
ఏ భార్య కూడా ఎప్పుడూ ఒకటే ఆఫీసులో ఉండొద్దు. నేను ఇంకా ఉన్నతమైన మెట్టు చెబుతున్నా, ఒక్కోసారి ఆయనకు అమ్మగా కూడా రావాలి. ఒక్కోసారి యేసయ్య తానే చిన్న బాలుడై నీ కౌగిట్లో ఒదిగిపోవడానికి కూడా వస్తాడు. ఒకసారి నువ్వు కూతురువై ఆయన కౌగిట్లో ఒదిగిపోవాలి. ఎన్ని రకాల మానవ ప్రేమలు ఉన్నాయో అన్ని కోణాలలో దేవుని ప్రేమను నీవు అనుభవించడానికే ప్రార్థనా గది ఉన్నది. ఏటీఎం మెషిన్ కాదది. దేవుడు నీ భర్త, నీ స్నేహితుడు, మీ నాన్నగారు, మీ సోదరుడు, అన్ని కోణాలలో దేవుని ప్రేమను అనుభవించాలి. మరి ఎప్పుడు ఇలాగ మాటలు నాకెలా తెలుస్తుంది అంటే దేవుని మూడు గమనించాల. దేవుని మూడు గమనించాల. ఆయన మూడు నాకెట్లా తెలుస్తుంది సార్? ఏమి కనపడదు అక్కడ, అన్ని 4 గోడలు కప్పు తప్ప ఏమి లేదు. ఆత్మనేత్రాలు తెరుచుకుంటే తెలుస్తుంది. దేవుని ముఖంలో కోపం ఉందా, బాధ ఉందా, ప్రేమ ఉందా? అంత ఇంటిమేట్గా దేవునితో నీవు సహవాసము చేయాలి. దేవునితో వ్యక్తిగత రిలేషన్షిప్ లేకుండా మనం ఎన్ని మర్మాలు విన్నా వేస్టే. మర్మాల విజ్ఞానం అంతా ఒక పక్కన పెట్టేసేయండి. దేవునితో నీకు సజీవ సంబంధాలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కల్టివేట్ చేయండి, సాధన చేయండి. దేవునితో నీవు మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. ఒక టైం వస్తుంది, దేవుడు చెప్పినట్టల్లా నీవు విని విని చేసి 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 దేవుని ప్రతి మాటకు నీవు లోబడి నడిచినప్పుడు ఒక టైం వస్తుంది, నీకేం కావాలో చెప్పి ఇప్పుడు నేను చేస్తానంటాడు ఆయన. అంత ఇంటిమేట్ రిలేషన్షిప్ కూడా వస్తుంది. దేవునితో మనము క్లోజ్గా సహవాసం చేయాలి. ఇప్పుడు నాకున్నది ఒకటే, నేను చెప్పినన్ని మర్మాలు బహుశా ఎవరు చెప్పుండరు. నాకు కావాల్సింది ఏంటంటే మోషే దేవునికి ఎంత దగ్గరికి వెళ్ళిపోయాడు అలా దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా నేను ప్రార్థన అనేదాన్ని సాధన చేస్తున్నాను. మోషే, హనోకు, ఏలియా అంత ఎత్తుకు ఇంకా నేను కూడా వెళ్ళలేదు, వెళ్తున్నాను, వెళ్ళాలి. ఇంకా 4-5 స్టెప్స్ ఉన్నాయి ఎక్కాల. నేను చచ్చిపోకముందు ఆ కొండ ఎక్కాలి. ఆ కొండ ఎక్కి ఒక రోజంతా అక్కడ గడిపి అప్పుడు కన్ను మూయాలి, లేకపోతే అప్పుడు ఎత్తబడాలి. ఎత్తబడకముందు, చచ్చిపోకముందు సీనాయి కొండ మీద ఒకసారి ఒక రోజంతా నేను ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నా ప్రార్థన, హృదయ నివేదన అనే పాటలో ఆ చరణం రాశాను, జ్ఞాపకం ఉందా మీకు? ఇది నా ప్రార్థన, హృదయ నివేదన, నీ దాసుని యాచన, విను వీధిలో నిన్ను కలియక ముందొక దినమైనను సీనాయి నగముపై, విను వీధిలో నిన్ను కలియక ముందొక దినమైనను సీనాయి నగముపై, ఒంటరిగాని మహిమను గనుచు, ఒంటరిగాని మహిమను గనుచు, నీ స్వరమును విను భాగ్యము నిమ్ము, నీ కౌగిటనే మురియగ నిమ్ము. ఇది నా ప్రార్థన, హృదయ నివేదన, నీ దాసుని యాచన, వ్యధితుని విజ్ఞాపన. చచ్చిపోకముందు ఒక్కరోజైనా దేవుని సన్నిధిలో బాగా ఏడవాలి. ఏ సంగతులలో ఏ సందర్భాలలో దేవుణ్ణి మనం ఏడిపించామో
మనం దేవుణ్ణి ఏడిపించిన ఆ దినాలన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయనను నేను సిలువ వేశానని మనం ఏడ్చే రోజు ఒకటి ఉండాలి. అది లేకుండా నువ్వు చచ్చిపోవద్దు, అది లేకుండా పరలోకానికి వెళ్ళొద్దు, అది లేకుండా నువ్వు ఎత్తబడొద్దు. ఎంత భక్తునికైనా వీడు ఏడవాల్సినవి ఉంటాయి సందర్భాలు. నీ సన్నిధిలో ఏడవడానికి అవకాశం ఈ తండ్రి అని అడుగుతాను నేను ఎప్పుడు. హెల్ప్ మీ టు షెడ్ టియర్స్ అండ్ క్రై ఇన్ యువర్ ప్రెసెన్స్. విరిగి నలిగి రోధించాలి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఒక రాజుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడుగా, అన్నయ్యగా, ఒక్కొక్కసారి నాకు ఈ అనుభవం ఉంది. చూడు కుమారుడా, ఎంత పాపం జరుగుతుందో, చూడు కుమారుడా, ఎలా చేస్తున్నారు నా ప్రజలు. బాధపడకలే తండ్రి, నీకు అన్నీ తెలుసుగా. దీని యొక్క ఫలితం కూడా చాలా మహిమకరంగా ఉండబోతుంది, నీకు తెలుసుగా. ఎక్కువ బాధపడకులే యేసయ్య అని నేను యేసయ్యతో చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. Sometimes he talks just like a human being. God is sometimes so human in the prayer room, just like an ordinary human being. అబ్రహాము, మోషే దేవునితో ఎట్లా మాట్లాడారు? మనిషితో మాట్లాడినట్టు మాట్లాడారు. దేవునికి దగ్గర కండి, దేవునితో సహవాసం చేయండి, దేవునితో మాట్లాడండి. ప్రభునందు ప్రియులారా, దీని కొరకు కష్టపడి సాధన చెయ్యండి. మన జీవితం గడవాల్సింది సీనాయి కొండ మీద, ఓలివల కొండ మీద. దేవునితో కనెక్ట్ అయిపోండి, మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి. ఎంత కనెక్ట్ కావాలంటే నీవు ఆయన్ను ప్రశ్నించడం అనేది అసలు నువ్వు మానేసేయాలి. ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ ఈజ్ వెన్ యూ స్టాప్ క్వశ్చనింగ్ వాట్ ఎవర్ గాడ్ డస్. ఐసా క్యూ, ఐసా క్యూ, అరే అసలు సవాల్ పూచినా క్యూ అంటాడు ఆయన. ఇట్లెందుకు చేసావు, అట్లని చేసామంటే ఇట్లా ఎందుకు అడుగుతున్నావు? అసలు నన్ను ఏమి నమ్మావు నువ్వు? అట్లా కాదు, దేవుడే ఒకప్పుడు ఇట్లా చెప్పి మళ్ళీ ఇట్లా చెప్తా, మరి నేను కన్ఫ్యూజన్. అరే పిచ్చోడా, లివ్ వన్ డే ఎట్ ఎ టైం. ఇవాళ దేవుడు ఏం చెబితే అది నువ్వు చెయ్యి. 6 నెలల కింద ఇట్లా అన్నావు కదా అనొద్దు. ద సిచ్యువేషన్ హ్యాస్ చేంజ్డ్. A new phase in the plan of God has started, and you get accommodated into that. God can change his policies. ఉల్టా పల్టా మాట్లాడు. దేవుడు ఏం చిత్తం తండ్రి. అబ్రహాము సంగతి నేను చెప్తాను మీకు. అబ్రహాముకు ఏం చెప్పాడు దేవుడు? శారా వల్లనైనదే నీ సంతానము అనబడును, మీదటికి కాలమున వచ్చేదను, శారా గర్భవతి అయి కుమారుని గనును, అతనికి ఇస్సాకును పేరు పెట్టుదు, అతని ద్వారా లోకమందల సకల వంశములను నేను ఆశీర్వదించేదను. నీతో చేసిన నిబంధన ఇష్మాయేలుతో కాదు, ఇస్సాకుతో నేను స్థిరపరుస్తా ఆ దేవుడు చెప్పాడు. గంపెడు ఆశతో కొడుకును కన్నాడు, ఇస్సాకును పెంచాడు, ఇస్సాకు పాలు విడిచాడు, గొప్ప విందు చేశాడు అబ్రహాము. పిల్లోడు పెరిగాడు, పెద్దవాడాడు, 10 సంవత్సరాలకు వచ్చాడు, టీనేజర్ అయిపోయాడు, గ్రోన్ అప్ బాయ్. నాన్న నాన్న అంటున్నాడు, మాట్లాడుతున్నాడు, పరిగెడుతున్నాడు, ఆడుకుంటున్నాడు, నాన్నగారిని కావలించుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. దేవుడు అంటాడు, వీడిని తీసుకుపోయి నాకు దహన బలిగా అర్పించు. మనలో ఎవరైనా అబ్రహాం ప్లేస్లో ఉంటే, ఇదేంటి ప్రభువా, వీడిని దహన బలి అర్పిస్తే వీడి ద్వారా లోకమందలి సకల వంశములు ఎలాగ దీవించబడతాయి?
ఆకాశ నక్షత్రాలను మించిన సంతానం వస్తుందన్న వీడి ద్వారా వీడు బూడిదైపోతే ఎలాగా? ఏదో రాంగ్ నంబర్ తగిలింది. అసలు నువ్వు ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నావు? అసలు నువ్వు దేవుడివేనా? తప్పు. నేను ఒప్పుకోనంతే. నా కొడుకుని చంపడం ఏంటి? ఈ కొడుకుని ఇవ్వడానికి 25 సంవత్సరాలు నన్ను వెయిట్ చేయించావు. 25 ఏళ్ళు ఎదురు చూసినాక వీడు పుట్టాడు. మళ్ళీ ఇప్పుడు వీడిని చంపమంటావు? ఇది న్యాయమా? ఇది భావ్యమా? ఇది సమంజసమా? అబ్రహాము ఏమీ మాట్లాడలేదు. వాడిని చంపంటే చిత్తమని తీసుకొని పోయాడు. ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి పట్టుకుంటూనే ఉన్నాడు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. దేవుడు మీకు ఇచ్చినది ఏదైనా అని వెంటనే తీసేస్తే మీరు ఇట్లా ఎందుకు అని అడగకుండా ఉంటారా? అప్పుడేదో అన్నాడు కదా, మరి ఇప్పుడు చెప్పింది వేరు అనేది అన్నావంటేనే నువ్వు దేవునికి ఇంకా భార్యవు కాలేదు, దాసునివి కాలేదు. నీకు ఇంకా దేవుడు ఏటీఎం మెషినే. నేను ఈసీఐఎల్లో జాబ్ చేశాను, 3 సంవత్సరాలు జాబ్. ఉద్యోగం వచ్చినప్పుడు ఐపీసీ చర్చ్ హైదర్గూడలో నిలబడి సాక్ష్యం చెప్పా. దేవుడు నాకు అద్భుతంగా ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం రావడానికి ఒక్కొక్కడు ₹1,00,000 లంచం పెడుతున్నాడు. నాకు ఫ్రీగా ఏ లంచం లేకుండా మెరిట్ మీద వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు. అధికారుల దయ పొందడానికి నాకు దేవుడు జ్ఞానం ఇవ్వాలి. వర్క్లో నాకు మంచి ఎక్స్పర్టీస్, నైపుణ్యం కావాలి. మీరందరూ ప్రార్థన చేయని చెప్పి దాన్ని పెట్టుకొని కూర్చున్నా. 1 సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది. దేవుడు ఉండి జాబ్ రిజైన్ చేయంటాడు. నేను చేయనన్నా. లేదు నువ్వు చేయాలి, నా చిత్తమని బలవంతం చేశాడు. జాబ్ రిజైన్ చేశాను. మా సంఘము, బంధువర్గం అందరూ గుప్పుమని ఒక్కసారి నా మీద దాడి చేశారు. అరే ఎందుకు రిజైన్ చేశావు? నీకు మెంటలా? అంటే దేవుడు చెప్పాడు అన్నా. నేను దేవుడు రిజైన్ చేయమన్నాడని నేను చెప్తే మా వాళ్ళు అడిగింది ఏంటి తెలుసా? రే 3 ఏళ్ల కిందట దేవుడే ఉద్యోగం ఇచ్చాడన్నావు, తానే ఉద్యోగం ఇచ్చి దేవుడు రిజైన్ చేయమని ఎందుకు అంటాడు రా అంటాడు. అది వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ మట్టి తెలివి. మట్టి బుర్రకుండే మట్టి తెలివికి ఇది ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. ఏమండి, దేవుడే ఉద్యోగం ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చావు, ఇప్పుడు దేవుడే వదిలేయమంటున్నాడు అంటున్నావు. ఏందిరా ఇదేమన్నా న్యాయమేనా? తలకాయ లేదురా, ఆలోచించి అన్నారు. అరే తలకాయ లేని మీకు, నాకు కాదని చెప్పారు. తలకాయ లేని మీకు, పెద్దలైతే అయ్యారు. మీరు సరిగా ఆలోచించడం నేర్చుకోండి. దేవుడే ఉద్యోగం ఇచ్చి దేవుడే వదిలేయమంటాడా అని ఎర్రిమొర్రి మాటలు అడుగుతున్నారు. దేవుడే ఇస్సాకునిచ్చి దేవుడే దహన బలి ఇవ్వమని అడగలేదా? దేవుడే ఇస్సాకును అబ్రహాముకి ఇచ్చాడు. దేవుడే మళ్ళీ బలి అడిగాడు. కనుక అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఏదైనా నీకు ఇస్తానంటే ఆ మాట మార్చుకునే హక్కు కూడా ఆయనకున్నది. నీ మేలు కొరకు దేవుడు ఒక్కొక్కసారి తాను ఇస్తానన్నది ఇవ్వడం మానేస్తాడు. ఎందుకంటే ఇస్తానన్న దానికంటే గొప్పది ఇవ్వాలనుకున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అలా చెప్పాడు, ఇప్పుడు ఇలా చెప్పాడు, నాకు కన్ఫ్యూజన్ కదా. ఎవరే తిక్కలి తెలివిని ఇదంతా కూడా. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు అవన్నీ టాలీ ఎవడు చేసుకోమన్నాడు? నేను ఈరోజు నువ్వు బతుకంతే కాన్సన్ట్రేటెడ్గా ఈరోజు సిచ్యువేషన్ మీద మైండ్ పెట్టాలా. నిన్న మర్చిపో, మొన్న మర్చిపో. వెనుకున్న వాటిని మర్చిపోతే తప్ప నువ్వు ముందున్న వాటి కొరకు పరిగెత్తే అవకాశం లేదంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్యమైన సంగతి, ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్.
దేవుడు ఇసాకు నియమంటే అప్పుడు మోకరించి, ఇదేం న్యాయం, నువ్వు అప్పుడు ఆ మాట వాగ్దానం చేసావు, ఈ వాగ్దానం చేసావు, ఆకాశ నక్షత్రాలు అన్నావు, లోకంలో సకల వంశాలు దీవించబడతాయి అన్నావు, ఎన్నెన్నో చెప్పావు, ఇప్పుడు ఇదేం మాట ఎందుకు విని ఇవ్వాలా? ఆయన విశ్వాసులకు తండ్రికి అనేగాడు. అరే అదంతా నీకెందుకు రా, చెప్పిన పని చేయి అంటే 6 నెలల కింద ఇట్టాను, అరే ఇప్పుడు చెప్పింది చేయి నువ్వు. అట్లనే ఉంటుందా? అట్లే ఉంటుంది. రాజుగారి వ్యవహారం అట్లే ఉంటుంది. లర్న్ టు లివ్ విత్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. హీ ఈజ్ నాట్ యువర్ ఈక్వల్, హీ ఈజ్ యువర్ బాస్. హీ కెన్ చేంజ్ పాలసీస్. నా లైఫ్లో ఎన్నో మార్చాడు ఆయన. నాకేమి ఇతర ఆబ్జెక్షన్ లేదు, నో ఆబ్జెక్షన్. నేను దేవునికి సమర్పించుకున్నా. నువ్వు ఎన్నైనా మార్చుకో తండ్రి, ఎన్నిసార్లు అయినా నువ్వు మార్చుకో నీ పాలసీస్. ఏ రోజు ఏం చెబుతావో ఆ రోజు అది చేయడానికి నేను ఎప్పుడు సిద్ధమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవాళ ఒక పని చెప్తే నువ్వు 10 ఏళ్ల కిందట ఇట్లా అన్నావు, ఇప్పుడు ఎందుకు అన్నావు అంటే నేను రాజును రా, నా ఇష్టము. నువ్వు డైరెక్షన్స్ ఇస్తావా, నేను నీకు ఇవ్వాలా అంటే అట్లా కాదు ప్రభా. నువ్వు అప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఎన్నో ఆశలు పెంచుకున్నా, అదే నువ్వు చేసిన తప్పు. చెప్పింది చెయ్యాలి కానీ ఆ మాట మీద నీ సొంత ప్రపంచం, ఊహా ప్రపంచం కట్టుకోకూడదు. మెకానికల్గా దేవుడు ఏం చెప్పినా చెయ్యి, దాని మీద అటాచ్మెంట్ పెంచుకోవద్దు. అటాచ్మెంట్ ఓన్లీ విత్ ద కింగ్, నాట్ విత్ హిజ్ ఆర్డర్స్. రాజుగారితో సంబంధం పెంచుకో, ఆయన అప్పగించిన పనులతో కాదు 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 కాదు, మిలియన్ టైమ్స్ కాదు. డోంట్ బి అటాచ్డ్ ఈవెన్ టు యువర్ డ్యూటీస్, బి అటాచ్డ్ టు ద కింగ్, బికాజ్ హీ విల్ చేంజ్ యువర్ డ్యూటీస్ ఎవ్రీ డే. ఓన్లీ that way you can walk with God. You can become Enoch. అప్పుడే అలాగే నువ్వు దేవునితో నడవగలుగుతావు. హనోకులాగా. ఒకటే చెప్తాను, దండం పెట్టుకొని భక్తి జీవితంలో చాలా పైకెక్కాలండి. ఇంకా చాలా మెట్లు ఎక్కాలి. ప్లీజ్, అగాపే చర్చకు వచ్చాము అంటే వస్తే ఉద్ధరించింది ఏం లేదు. నువ్వు భక్తి జీవితంలో చాలా మెట్లు ఎక్కాలి, చాలా మెట్లు ఎక్కాలి. ప్లీజ్, తెలిసిన మర్మాలు, తెలిసిన వాక్య జ్ఞానం మంచిదే, దేవునికి స్తోత్రం. ఎన్నో గ్రంథాలు చదివారు, వాక్య మర్మాలు తెలుసుకున్నారు, మంచిదే. ఏ మర్మాలు తెలియని హనోకే దేవునితో నడిస్తే 8 ప్రణాళిక గ్రంథాలు చదివి అగాపే వాళ్ళు ఇంకెంత బాగా నడవాలి దేవునితో. అబ్రహాం ఎన్ని పుస్తకాలు చదివాడు? ఆది కాండమే లేదు అప్పుడు. దేవునికి అంత లోబడితే 8 ప్రణాళిక గ్రంథాలు చదివి నువ్వెంత లోబడాలా? నేను లోబడను, ఎందుకంటే నేను చాలా బుక్స్ చదివేశాను. అరే ఎంత సెల్ఫ్ డిసెప్షన్ కదా ఇది. అవసరమైతే మీ కాళ్ళు పట్టుకొని చెబుతాను, మీ కాళ్ళు కడిగి మరీ చెప్తాను. మాకింత జ్ఞానం ఉన్నది అని విర్రవీగకండి. ఏ పుస్తకాల్లో రాయని సమయంలో హనోకు, అబ్రహాము దేవునికి అంత లోబడి నడిస్తే, ఇన్ని పుస్తకాలు రాశాక నేను కడవరి తరంలో ఎంత లోబడాలి? ఈ రోజు నుంచి మిగిలిన జీవితకాలం దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం నెలకొల్పుకోవడానికి మనం సాధన, కృషి చేస్తామని ఒక నిబంధన చేద్దాం, ఒక తీర్మానం చేద్దాం. దేవునితో నీకు ఎటువంటి కమిట్మెంట్ ఉండాలంటే ఏమైనా చేయడానికైనా హక్కు ఉంది, ఏం చేయడానికైనా హక్కు ఉంది. ఒకవేళ సడన్గా ఉండి, ఓఫీర్ నేను ఒకప్పుడు ఇట్లా చెప్పాను కానీ నాకు కొన్ని డివైన్ రీజన్స్ ఉన్నాయిరా, నువ్వు పక్కన కూర్చొని నేను ఇంకొకరిని వాడుకుంటానంటే చాలా సంతోషం. నీ దాసుని తండ్రి. కొట్లాట పెట్టి దేవుని మీద కేసు పెట్టేది ఏమీ లేదు. అయ్యా నీ చిత్తమే జరగాలి. ఆఖరికి నువ్వు ఉనికిలో ఉండకుండా చెరిపేస్తానంటే చిత్తం తండ్రి, అది నీకు సంతోషం కలిగిస్తే నాకు అదే సంతోషం అనే స్టేజ్లో నేనున్నాను ఇప్పుడు.
ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులందరూ సమానం కాదు, సేవకులందరూ సమానం కాదు, ప్రార్థనా పరులందరూ సమానం కాదు, ప్రార్థనలో కూడా అందరూ ఒక మెట్టు మీద లేరు. అందరికంటే పై మెట్టు మీద మనం ఉండడానికి మనం పరిగెడదాం, ప్రయాసపడదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray and close this message. ప్రభువా, రాజాధిరాజా, దేవాది దేవా, ప్రభువులకు ప్రభువా, నీ సన్నిధిలో ఎలాగ బ్రతకాలో నాకు నేర్పించయ్యా. ఎలాగ ప్రార్థించాలో నాకు నేర్పించు తండ్రి. మన రెండు చేతులు ఆకాశము తట్టు పైకెత్తి ప్రార్థన చేద్దాం. Let us lift up both our hands and pray in the presence of the Almighty God. Lord, teach me to pray. Teach me how I can pray to please you, Lord. Help me to recognize that you are the King of Kings, even in the prayer room. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా గదిలో నిన్ను నా భర్తగా నేను పరిగణించుట నాకు నేర్పించు. Teach me to treat you as my husband, O Lord, in the prayer room. And also teach me to treat you and recognize you as my teacher and my master in the prayer room. నా గురువుగా, నా బోధకునిగా, నా భర్తగా, నా కన్న తండ్రిగా, విశ్వాన్నేలే రాజుగా, నన్నేలు రాజుగా నేను ఎలా గుర్తించాలో నాకు నేర్పించు. ప్రార్థనా గదిలోకి వెళ్ళి రావడం ఏటీఎం మెషిన్ దగ్గర పోయించినట్టే ఉంది నాయన. ఏం అటాచ్మెంట్ లేదు, కావలసింది పొందుకుంటాం, వెళ్ళిపోతాం. నో అటాచ్మెంట్ విత్ ద ఏటీఎం. Is God an ATM machine for you to grant all your requests? There is no sentimental relationship with God. The Holy Spirit is asking you, is God truly your friend? Is God truly your father? Is He your daddy? Is God truly your husband? Do you have this sentimental attachment with God? If not, you are losing the crown in heaven. Take it from me. Take it from the Holy Bible. పరలోకంలో కిరీటాన్ని పోగొట్టుకోవద్దు. దేవానికి స్తోత్రం. దేవుని సన్నిధి మహిమా ధననిధి, దాతను వేడి వరములు పొందిన. దేవుని సన్నిధి మహిమా ధననిధి, దాతను వరములు పొందిన. ప్రార్థన వీరుల కవిలలో, ప్రార్థన వీరుల కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ. హల్లెలూయా, గ్లోరీ. నా పేరు ఆకాశమండలములో తిరిగేడు, అంధకార శక్తులను గెల్చిన
ఆకాశమండలములో తిరిగెడు అంధకార శక్తులను గెల్చిన విజయ వీరుల కవిలలో, విజయ వీరుల కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ గ్లోరీ, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నా పేరు. జీవవాక్యము నిలలో చాటుచు జీవితము లర్పించిరే, జీవవాక్యము ఇలలో చాటుచు జీవితము లర్పించిరే. హతసాక్షుల కవిలలో, హతసాక్షుల గ్లోరీ లో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. మన పేరు ఆ భక్తుల గుంపులో ఉండాలి ప్రియులారా. మనం అబ్రహాము పక్కన, మోషే ప్రక్కన, ఎలియా ప్రక్కన, హనోకు ప్రక్కన నిలబడాలి. We must be able to stand besides Enoch and Elijah and Abraham and Paul and Timothy. We should be able to stand besides them. Cultivate a living relationship, sentimental relationship with God. Don't just make him an ATM machine giving all that you need. Oh my Lord, I thank and praise you for challenging my godliness. Oh hallelujah, 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 hallelujah. నా భక్తి జీవితాన్ని సవాలు చేసినందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. నన్ను సీనాయి కొండ ఎక్కించు తండ్రి, రూపాంతర కొండ ఎక్కించు తండ్రి, ఓలివల కొండ ఎక్కించు తండ్రి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఈ మధ్యాహ్న వేళ మీరు పంపిన మీ దివ్య శుభవర్తమానము కొరకు నీకు స్తోత్రాలు. అత్యధిక శాతం విశ్వాసులు ఇంకను నిన్ను రాజాధిరాజుగా తమ హృదయ సింహాసనం ఎక్కించలేదు. దేవునితో ఒక సజీవ ప్రత్యక్ష అనుబంధము, బాంధవ్యం ఇంకా నెలకొల్పుకోలేదు. అత్యధిక శాతం దేవుణ్ణి అవసరాలు తీర్చే యంత్రంగా మాత్రమే భావిస్తున్నారు అని మీరు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం ప్రభువా. అవసరాల కోసం కాదు, నీవు మా సృష్టికర్తవు గనుక మేము నీ కోసమే అసలు ఉనికిలో ఉన్నాము గనుక నీతో ఒక సజీవ సంబంధం నెలకొల్పుకోవడానికి మాకు జ్ఞానము దయచేయండి, సహాయము చెయ్యండి. మాకు ఏమిస్తావో ఏమివో నీ చిత్తము నాయన. కానీ మీరు మా కన్న తండ్రి, మీరు మా భర్త, మా స్నేహితుడు. ఆ ఎమోషనల్ సెంటిమెంటల్ రిలేషన్షిప్,
లేకుండా ఎలా ఎత్తబడతాం తండ్రి? అసలు మహిమలోకి ఎలాగొస్తాం? అక్కడికి వచ్చి పరాయివాడిగా నీకు మేము దూరంగా నిలబడి ఎలా ఉంటాం తండ్రి? మధ్యాకాశములో నిన్ను కౌగలించుకోవాలంటే ముందు ప్రార్థనా గదిలో మేము నిన్ను కౌగిలించుకోవడం మాకు నేర్పించండి. ప్రార్థనా గదిలో నీ కౌగిట్లో ఒదిగిపోవడం మాకు నేర్పించండి. మా ప్రభువా, మధ్యాకాశపు అనుభవం, నిన్ను హత్తుకొని నిన్ను ముద్దు పెట్టుకునే అనుభవం కొంత చిన్న స్థాయిలో ప్రార్థనా గదిలోనే మాకు అనుభవంలోకి వచ్చేటకు సహాయము చేయమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధనామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వలోక రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరువచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికినే ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమె యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఎవ్వరు వెళ్ళొద్దు, ఇప్పుడు అందరూ ఉండిపోండి. మన ప్రియ సహోదరుడు विजय मोहन साहब, पास्टर साहब को फेलिसिटेड सम्मान करना चाहते हैं. आप हमारे भाई लोग, आप ऑफ कोर्स आई नो यू डोंट वांट इट ब्रदर, बट प्लीज कंसिडर देयर रिक्वेस्ट. Vijay Mohan, but we want to honor your vision.